चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरून् दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. So little recap from previous classes. So ఈ చాప్టర్ మనం స్టార్ట్ చేసినప్పుడు ద చాప్టర్ టైటిల్ ఇట్ సెల్ఫ్ మనకి మనం ఈ దేహం కాము. దిస్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ద చాప్టర్. మరి మరి మనం ఏమిటి? ఆత్మ. సో మనం ఆత్మ, మనం దేహం కాము. మరి దీనికోసం ప్రభుపాద గేవ్ మెనీ ఎగ్జాంపుల్స్. మన శరీరాన్ని పంజరంతో పోల్చారు, శరీరాన్ని కార్తో పోల్చారు. ఆత్మ ఈ పంజరంలో ఇరుక్కుపోయింది అనే ఎక్స్ప్లెనేషన్ చాలా ఇట్ ఇస్ లైక్ అన్బిలీవబుల్. ఎందుకంటే మనకు అట్లా ఎప్పుడు అనిపించదు, అసలు మనం ఏదో ఈ శరీరంలో బందీ అయిపోయి మనం అనిపించదు. బట్ ఫర్ ఆచార్యస్ అండ్ గురూస్ దే ఆర్ సీయింగ్ ఇట్ లైక్ దట్. ఎందుకంటే వాళ్ళకి మన మీద ఉన్న దయ వల్ల. ఎలా అయితే మనము ఎవరైనా మెంటలీ హ్యాండిక్యాప్డ్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళని చూస్తే మనకి జాలి వేస్తుంది కదా, అయ్యో ఈ ఆత్మ ఈ శరీరంలో ఇరుక్కుపోయింది, బందీ అయిపోయింది, మంచి శరీరంలోకి వెళ్ళలేకపోతుంది అని. అదేవిధంగా గురు ఆచార్యులు మనం చూసినప్పుడు వాళ్ళకి అలాగే బాధ వేస్తుంది. సచ్చిదానంద విగ్రహమైన ఆ కృష్ణుడి ఒక అంశం అయి ఉండి ఈ జీవి, ఈ ఆత్మ ఎందుకు ఇలాంటి భౌతిక శరీరంలో ఉంది, ఇది కూడా సచ్చిదానంద శరీరంలో ఉండాలి కదా అని వాళ్ళకి మన మీద జాలి. అందుకని మనని ఇట్లా మన శరీరాన్ని ఇట్లా పంజరంతో కంపేర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కార్తో కంపేర్ చేశారు కదా. కార్ అంటే ఏంటి? ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఒక ఫెసిలిటీ. అలాగే ఈ శరీరం కూడా మనము ఇది నేను అని భావించకుండా, దీంతో ఐక్యం అవ్వకుండా, ఇది ఒక ఫెసిలిటీ నాకు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను ఈ భౌతిక జగత్తులో, కృష్ణుని కాకుండా ఈ ఇంద్రియాలని సర్వ్ చేయడానికి అనుకుని, ఇదే సంతోషం అనుకుని అది భ్రమలో పడి నేను ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు ఆ భ్రమ తొలగిపోయింది గురు కృప వల్ల, కృష్ణ కృప వల్ల, శాస్త్రాల కృప వల్ల నాకు ఆ విషయం తెలుస్తుంది. ఆ భ్రమ తొలగిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ శరీరాన్ని యూజ్ చేయాలి. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఇంద్రియాలతోటి వీ హ్యావ్ టు డెవలప్ కృష్ణ ప్రేమ, భక్తి డెవలప్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఈ శరీరం లేనప్పుడు కొత్త శరీరం ఏదైతే వస్తుందో అది కృష్ణుడి దగ్గర ఆయన సేవకి ఉపయోగించుకునే శరీరం దొరకడానికి ఈజీ అవుతుంది. సో దిస్ ఇస్ అ ఫెసిలిటీ అన్నట్టు చూడాలి. అదేవిధంగా ఎవరైనా డ్రైవర్ నేను కారు అంటే ఎంత ఫులిష్నెస్గా అనిపిస్తుంది. ద సేమ్ వే ఇఫ్ వి సే దట్ వీఆర్ ద బాడీ, దట్ ఈస్ అల్టిమేట్ ఫులిష్నెస్. వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ ద సోల్. మనం ఆత్మ, ఈ శరీరంలో మనం ఇప్పుడు చిక్కిపోయి ఉన్నాము. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. బట్ బ్యాడ్ బార్గెన్ చేసాము ఇప్పుడు. బట్ వీ హ్యావ్ టు మేక్ అ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. ఎలాగో చిక్కిపోయాము, ఇప్పుడు దీన్నే యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. దిస్ ఈస్ అవర్ గోల్ నౌ. సో దీనికోసం ఒకవేళ నౌ వీఆర్ కన్విన్స్డ్, ఓకే వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ ద సోల్, కన్విన్స్ అయిపోయాం. బట్ దట్ ఈస్ ఓన్లీ థియరిటికల్. ఇంకా రియలైజేషన్ రాలేదు, ఇంకా అనుభూతి రాలేదు. అనుభూతి రావడానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడానికి ప్రభుపాద వారు ఏం చెప్పారు? దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. లైక్ ఫస్ట్ ఏంటి? టాలరేట్. లైక్ హౌ మనం ఇలాగ సీజన్స్ని టాలరేట్ చేస్తాం, ఎండ వచ్చినప్పుడు ఎండని, చలి వచ్చినప్పుడు చలిని టాలరేట్ చేస్తాము. అలాగే ఈ శరీరానికి సుఖము దుఃఖము రెండు వచ్చినప్పుడు టాలరేట్ చేయాలి. నాట్ ఓన్లీ దుఃఖం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు కూడా టాలరేట్ చేయాలి. బాగా ఎలేట్ అవ్వకూడదు, ఓ ఈ శరీరానికి కదా వచ్చింది. ఆత్మ ఎప్పుడు ఆనందమయమే కృష్ణుడి అంశం అవ్వడం వల్ల. సో ఎక్కువ ఎక్స్ట్రీమ్గా హ్యాపీ అయిపోవడం, ఎక్స్ట్రీమ్గా బాధపడిపోవడం ఇలాంటి అయినప్పుడు అంటే ఏంటి? మనము బాడీ తోటి ఐక్యమవుతున్నాము. మనం ఆత్మ గురించి మనం పట్టించుకోవట్లేదు, నేను అసలు ఆత్మ కదా అన్నది మర్చిపోతున్నాము. ఇలా ప్రాక్టీస్ చేయాలి, టాలరేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి చెప్పారు ప్రభుపాద వారు. ఏం చెప్పారు? ఒక నైస్ ఇంకోటి టిప్ ఏం చెప్పారంటే, ఇలా అనుభూతి అవ్వడానికి నేను ఆత్మని అని. ఇంకో టిప్ ఏంటి? భగవద్గీత బాగా చదవాలి, స్టడీ ద భగవద్గీత. దానిలో ఆత్మ గురించి మంచి సైన్స్, ఆ సైన్స్ అంతా స్టడీ చేయాలి. అప్పుడు ఎలాగైతే ఈ మన ఇక్కడ మటీరియల్ డాక్టర్స్ ఉంటారు కదా,
వాళ్ళ శరీరాన్ని బాగా స్టడీ చేస్తారు. ఇమీడియట్గా ఏదైనా సిమ్టమ్ చెప్తే వాళ్ళకి ఆ డిసీజ్ ఏంటో అర్థమైపోతుంది. సో సిమిలర్ వే మనం ఆత్మ గురించి బాగా స్టడీ చేస్తే భగవద్గీతలో whenever a problem comes or anything that is disturbing happens, ఇమీడియట్గా మనకి ఆ సిమ్టమ్ చూసి ఆ డిసీజ్ అర్థమవుతుంది. ఈ డిసీజ్ ఏంటి? ఐఎమ్ థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ అని మళ్ళీ మనం అక్కడ నుంచి ఆ డిసీజ్కి ఏమి చర్యలు తీసుకోవాలి, ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, స్పిరిచువల్ మెడిసిన్స్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఇవన్నీ ఈజీగా మనకి తెలియడం అవుతుంది. సో వీ హ్యావ్ టు స్టడీ ద సోల్ త్రూ భగవద్గీత. అదొక టిప్ చెప్పారు. థర్డ్ ఏం చెప్పారు, ఐక్యం అవ్వకుండా అవుట్ సైడర్ లాగా చూడాలి. ఈ బాడీని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు, లేకపోతే బాడీకి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, ఆ బాడీలో ఉన్న ఆత్మ నేను అన్ని మర్చిపోయినప్పుడు మనం ఏం చేయాలి? మనం అవుట్ సైడర్ లాగా చూడాలి. అవుట్ సైడర్ లాగా చూసినప్పుడు అర్థమవుతుంది మనకి. ఎలాగైతే ఎవరికైనా బాధ వచ్చినప్పుడు మనం అవుట్ సైడర్ లాగా చూస్తే వాళ్ళ బాధకి మనకి ఈజీగా తెలుస్తుంది ఎవరి తప్పు ఏంటి అని. ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ బయట నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది ఇది వీళ్ళ తప్పు, ఇది వాళ్ళ తప్పు, దీనికి ఇది సొల్యూషన్, అది సొల్యూషన్ అని. అదే మనకు వచ్చినప్పుడు మనం ఇది చూడలేము, ఎందుకంటే మనము ఐక్యమై చూస్తున్నాము, బయట నుంచి చూడట్లేదు మన ప్రాబ్లమ్ని. సో సమ్ టైమ్స్ మనకి అలాగే అనిపిస్తుంది కదా. ఎలాగైతే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక చిన్న టాయ్ పోతే ఎంత బాగా ఏడుస్తారు. ఆ బయట నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది, "ఓ, ఇంత ఇంత చిన్నదానికి అంతగా ఎందుకు బాధపడుతున్నాడు, టాయే కదా అని." బట్ ఆ చిన్న బాబుకి అర్థం కాదు, బికాస్ ఆఫ్ దట్ ఇల్యూజన్, భ్రమ, ఇది నేను, ఇది నా టాయ్. అదేవిధంగా ఎవరైనా ఏదైనా ఉమ్, కొంచెం పెద్దగా అయిన తర్వాత దెర్ విల్ బి లిటిల్ బి మోర్ ప్రాబ్లమ్స్. కానీ అది అవుట్ సైడర్ లాగా చూస్తే అది ప్రాబ్లం లాగానే అనిపించదు అసలు చూసే వాళ్ళకి. వాళ్ళకి మా దాంట్లో ఐక్యమైపోవడం వల్ల అంత పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. భయం, క్రోధం, తర్వాత లోభం, ఇవన్నీ కూడా ఐక్యమైపోవడం వల్లే. బయట నుంచి చూస్తే అది దీనికి ఎందుకు భయపడుతున్నారు, దీనికి ఎందుకు కోప్పడుతున్నారు, దీనికి ఎందుకు అంత లోభం, ఇది చిన్న విషయమే కదా, అలా అనిపిస్తుంది అనమాట. సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కృష్ణ అండ్ గురు అండ్ ఆచార్యస్ అండ్ శాస్త్రస్, మనం అవుట్ సైడర్ లాగా చూస్తూ మొదలు పెడితే విల్స్ వెరీ సూన్ రియలైజ్ ఈ నాలెడ్జ్ని. సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ప్రాక్టీస్ అనమాట. లిటిల్ బై లిటిల్ ఎవ్రీ డే వి స్టడీ టుగెదర్, వి డిస్కస్ టుగెదర్. అప్పుడు మనకి ఈ నాలెడ్జ్ని ప్రాక్టీస్లోకి మనం తీసుకురావాలి. వన్ ఇస్ థియరీ అండ్ వన్ ఇస్ ప్రాక్టికల్. ఈ రెండు కూడా ప్రభుపాద వాళ్ళు బాగా కవర్ చేశారు. తర్వాత లాస్ట్లో మనము ఒక 2 శ్లోకాలతోటి నిన్న వి స్టాప్ ద క్లాస్, బట్ 2 శ్లోకాస్ ఫ్రమ్ భగవద్గీత ఓన్లీ. దాంట్లో ఒక శ్లోకలో ఏమంటున్నారు కృష్ణ ఈస్ టెలింగ్ భోగైశ్వర్య ప్రసక్తానం. ఎవరికైతే ఈ లౌకిక సంపదల వైపు చాలా ఆసక్తి ఉందో వాళ్ళు మోహం వల్ల ఈ జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అంత వాళ్ళకున్న బుద్ధి ఏదైతే ఉందో అది కాన్సన్ట్రేట్ చేయలేరు వాళ్ళు ఈ జ్ఞానం పైన. అది ఒకటి చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు, కృష్ణ ఇస్ టెలింగ్ టు అర్జున ఇన్ భగవద్గీత, ఈ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ వేదాల్లో ఇచ్చిన నాలెడ్జ్ కూడా మోస్ట్లీ ఏం కవర్ చేస్తుంది అంటే 3 గుణాలలో ఉన్న వాళ్ళ గురించి. ఏ 3 గుణాలు వాళ్ళు నిన్న మాతాజీ నాకు మంచి నేర్పించారు. వన్ ఇస్ తమగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాల్లో ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే, తమ గుణంలో ఉన్న వాళ్ళకి ఎవరినైనా కానీ హింసించినా కానీ నేను సుఖంగా ఉండాలి. మనం చూసాం కదా, భస్మాసురుడు ఎలా ఉంటాడు, చాలా తపస్సు చేస్తాడు, శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు, కానీ శివుణ్ణి కూడా చంపేసి నేను పార్వతిని ఎంజాయ్ చేయాలి అన్న ఆశ ఉంటుంది. అది తమో గుణంలో ఉన్న వాళ్ళు చేసే పూజలు అలాగుంటాయి అన్నమాట. ఆ వాళ్ళకి కూడా వేదాల్లో ఎవరిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి అని దానిలో కూడా వ్రతాలు, పూజలు అన్ని రాసి ఉన్నాయి వాళ్ళ కోసం కూడా. సో వేదాస్ ఇస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరికి ఏ నాలెడ్జ్ కావాలంటే దాంట్లో నుంచి తీసుకోవచ్చు. మనకి ఎన్సైక్లోపీడియా అంటారు కదా, ఇక్కడ ఏ నాలెడ్జ్ కావాలన్నా దాంట్లో ఆ టాపిక్ ఉంటుంది, అది తీసుకుని దాన్ని ఫాలో అయిపోవచ్చు. సో వేదాస్ కూడా అంతే. దాంట్లో అందరి కోసం ఎవరికి ఏ ఆశలు ఉంటాయో అందరి కోసం అన్ని రకాల వ్రతాలు, పూజలు, అన్ని యజ్ఞాలు అన్నీ రాసి ఉన్నాయి. సో అలాగే రజోగుణం అన్న వాళ్ళు ఏమనుకుంటారు, అసలుకైతే వేదాస్ని ఫాలో చేసే వాళ్ళు నేను స్వర్గలోకాలకి వెళ్ళాలి అని ఆశతో ఉంటారు. వాళ్ళకు కూడా ఎలాంటి పూజలు చేయాలి, ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి. ఇక్కడ కూడా రజోగుణం బాగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, చాలా ఆస్తులు ఉండాలి, మంచి అందమైన భార్య కావాలి,
అలాంటి వాళ్ళకి కూడా ఏ వ్రతాలు కావాలి, ఏ పూజలు కావాలి అని, అది కూడా మంచి హెల్త్ కావాలి ఇలాంటి అనుకునే వాళ్ళకి ఆ పూజలు కూడా ఉన్నాయి. తర్వాత సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, స్వర్గలోకాల కంటే కూడా పైన ఇంకా బ్రహ్మలోకానికి అక్కడ వెళ్ళి ప్రశాంతంగా నేను ఈ బట్ ఆల్ దిస్ కృష్ణ ఏమంటున్నారు, ఈ మూడు నుంచి కూడా పైకి వచ్చేసేయండి, ఇంకా శుద్ధ సత్వంలోకి వచ్చేసేయి అర్జున. ఈ మూడు కూడా కాదు, ఎందుకు ఈ భౌతిక సంసారంలోనే ఎందుకు ఉండాలి అసలు? ఫస్ట్ యు కమ్ టు మీ, నా సేవ, నాతో పాటు హాయిగా హ్యాపీగా బ్లిస్ఫుల్ లైఫ్ ఉంది అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో, అక్కడికి వచ్చేసే అర్జున. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం వేదాల్లో ఎక్కడో దాగి ఉంటుంది, క్లియర్గా ఉండదు అంతగా. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, తమగుణం వాళ్ళ కోసం, రజోగుణం వాళ్ళ కోసం, సత్వగుణం వాళ్ళ కోసం, వాళ్ళ గోల్స్ కోసం చాలా ఈజీగా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ కోసం అది దాగి ఉంది ఎక్కడో వేదాస్లో. ఆ నాలెడ్జ్ కోసమే మనం వెతకాలి. అది రియల్ నాలెడ్జ్. అది మనకి భగవద్గీతలో, భాగవతంలో దొరుకుతుంది. సో కృష్ణ వెన్ హీ లెఫ్ట్ ఇది ద్వాపరయుగం తర్వాత వెళ్ళినప్పుడు మనకి భాగవతం ఇచ్చి వెళ్ళారు. దానిలో ఈ నాలెడ్జ్ చాలా క్లియర్గా ఉంది, శుద్ధ సత్వంలోకి ఎలా వెళ్ళాలి అని. సో వి విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. హూ విల్ రీడ్ మాతాజీ? నెక్స్ట్ పారాగ్రాఫ్. ఎక్కడి నుంచి మాతాజీ? ఈ రెండు శ్లోకాస్ ఉన్నాయి కదా మరి, ఆ తర్వాత భగవద్గీత 2.44 అండ్ 45. ఇది అయిన తర్వాత పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది వి హావ్ టు స్టార్ట్ టుడే. ఓకే, 6th పేజ్ మాతాజీ, 6th పేజ్. ఓకే మాతాజీ. వేదము అంటే జ్ఞాన గ్రంథం అని అర్థము. దేశము, జనులు, వాతావరణము మున్నగు వాటిని అనుసరించి జ్ఞాన గ్రంథాలు చాలా ఉన్నాయి. భారతదేశంలో జ్ఞాన గ్రంథాలను వేదాలు అని పిలుస్తారు. పాశ్చాత్య దేశాల్లో వాటిని పాత దైవ శాసనాలు, క్రొత్త దైవ శాసనాలని అంటారు. మహమ్మదీయులు విశుద్ధ ఖురాన్ను విశ్వసిస్తారు. ఈ అన్ని జ్ఞాన గ్రంథాలు ప్రయోజనమేమిటి? విశుద్ధాత్మగా మన స్థితిని అర్థం చేసుకోగలిగే శిక్షణను అవి ఇస్తాయి. నిర్దిష్టమైన విధి నియమాల ద్వారా దేహ కలాపాలను నియంత్రించడమే వాటి ప్రయోజనము. ఆ విధి నియమాలను నైతిక సూత్రాలని అంటారు. ఉదాహరణకు, బైబిల్లో మన జీవితాలను నియమపరచడానికి 10 ఉపదేశాలున్నాయి. మహోన్నతమైన పూర్ణత్వాన్ని చేరడానికి దేహాన్ని తప్పకుండా నియంత్రించాలి. విద్యుత్ ధర్మాలు లేకుండా జీవితాలను పరిపూర్ణం చేసుకోవడం అసాధ్యం. ఈ విద్యుత్ ధర్మాలు దేశానికి ఇంకొక దేశానికి లేదా శాస్త్రానికి ఇంకొక శాస్త్రానికి భిన్నంగా ఉండవచ్చును. అది పర్వాలేదు, ఎందుకంటే కాలము, పరిస్థితులు, ప్రజల మనస్తత్వమును బట్టి అవి తయారు చేయబడతాయి. కానీ నియంత్రణ అనే సూత్రం ఒక్కటే. అదేవిధంగా పౌరులు అనుసరించవలసిన కొన్ని నిర్దిష్టమైన నియమాలను ప్రభుత్వము విధిస్తుంది. నియమాలు లేనిదే ప్రభుత్వంలో లేదా నాగరికతలో పురోగతి అసాధ్యం. వేదాలలోని విద్యుత్ ధర్మాలు ప్రకృతి త్రిగుణాలను, అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణములనే త్రైగుణ్య విషయ వేద నియంత్రించడానికే ఉద్దేశించబడినాయని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పైన శ్లోకంలో తెలిపాడు. ప్రకృతి ద్వంద్వాలకు అతీతంగా పారాగ్రాఫ్ వన్ లైన్ ఉంది మాత్రం, అతీతంగా విశుద్ధాత్మగా స్వరూప స్థితిలో నెలకొనమని అర్జునునికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇన్ దిస్ పారాగ్రాఫ్ వన్ నైస్ పాయింట్ ప్రభుపాద ఏం చెప్తున్నారు, ఓకే త్రైగుణ్య విషయ వేద, ఈ 3 గుణాల నుంచి కూడా పైకి వచ్చేసే అర్జున అని చెప్పారు కదా, అది ఎలా రావాలి అని కూడా చెప్తున్నారు. ఎలా రావాలి? నియమాలు పాటించడం వల్ల. స్లోలీ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ దిస్ ఫుల్ నేచర్. ఈ ప్రకృతి యొక్క రూల్స్ ఉన్నాయి కొన్ని, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండాలంటే ఎలా ఉండాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఎలా ఉండాలని రూల్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ ఫాలో చేయడం మొదలు పెట్టాలి. ఎలాగైతే ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ సిటిజన్, నైస్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రభుపాద ఇచ్చారు. ప్రజలు మంచి పౌరులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న లాస్ని ఫాలో చేయాలి. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ఇక్కడ ఇది న్యాయం ఇది అన్యాయం అని చెప్పే రూల్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో చేస్తే అది ఆయన గుడ్ సిటిజన్ కింద వస్తారు. అప్పుడు వాళ్ళకి ఏ శిక్షలు ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అదేవిధంగా ఇఫ్ యూ స్టార్ట్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ హౌ టు లీవ్ దిస్ భౌతిక జగత్ అండ్ ప్లీజ్ ద లార్డ్, ఎవరైతే మనం కృష్ణుని ఎలా సంతోషం చేయాలి అని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేసుకుంటూ ఉంటే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉండే తలనొప్పే లేదు అసలు.
ఇక్కడ ఉండే పనిష్మెంట్స్ ఏమి ఉండవు మనకి. వి జస్ట్ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. కొంచెం కొంచెంగా రూల్స్ ఫాలో చేయాలి. ఆ రూల్స్లో ఒకటి ఏంటి అంటే, ఆ నియమాలు ఏంటి అంటే, నేను ఈ దేహం అనుకుని ఇప్పుడు మనం బాగా ఇంద్రియాలని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం కదా, అక్కడ కట్టడి కొంచెం మెల్లిగా కట్టడి చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఈ 3 గుణాల నుంచి పైకి వెళ్ళడం ఈజీ అయిపోతుంది. సో ఈ మనం నేను కూడా వి టుక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఒకసారి ఏమో కళ్ళు అంటాయి, నాకు మంచి ఏదైనా మంచి ఎంటర్టైనింగ్ మూవీ చూపించు అంటాయి. ఒక చెవులేమో నాకు ఏమైనా మంచి మ్యూజిక్ వినిపించు అంటాయి. అదే తిండి అది తినేప్పుడేమో అంటే నాలిక నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ వెరీ, ఇది విసుగు అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే. ప్రభుపాద్ అన్నారు ఇది ఆత్మ విసిగిపోతుంది, ఎంత నేను వీళ్ళ ఇంద్రియాలకి సర్వ్ చేయాలి అని. సో అది అక్కడ కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి. సో వీ కెన్ నాట్ సే బౌద్ధులు అన్నట్టు ఫస్ట్ క్లాస్లో చెప్పారు కదా, ఫస్ట్ పేజ్లోనే ఉంది. బౌద్ధులు ఏమంటారు, ఓకే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ శరీరం కాదు ఆత్మ అంటే మొత్తం అన్ని కర్మలన్నీ మానేసేసి ఒక చోట కూర్చొని జస్ట్ ధ్యానం చేయాలి. దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్టార్ట్ టు కంట్రోల్ దీస్ సెన్సెస్. కొంచెం కొంచెంగా సెన్సెస్ని కంట్రోల్ చేయాలి. మొత్తం కట్టడి చేసి అక్కడ కూర్చోబెట్టడం కాదు, కొంచెం కొంచెంగా కంట్రోల్ చేయాలి. చూడాలి అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు సీ, లైక్ మోస్ట్ బ్యూటిఫుల్ లార్డ్ కృష్ణ హిమ్సెల్ఫ్. ఆయన అర్చ విగ్రహాలు ఉన్నాయి, ఆయన సేవ చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నీ ఆ సేవలో మనం యూజ్ చేయొచ్చు. లేదు అంటే మన సెన్సెస్ని మనం సర్వ్ చేసుకుంటూ పోవాలి, సర్వెంట్లు అయిపోతాం. నిన్నేం చెప్పారు, గో అంటే సెన్సెస్, గో స్వామి అంటే సెన్సెస్కి స్వామి. లేదు నేను సెన్సెస్కి సర్వ్ చేసుకుంటూ పోతాను అంటే అదేమవుతారు, గో దాస్. ఆ గో అంటే ఈ ఇంద్రియాలకి దాసుడైపోయి ఇంకా ఇంద్రియాలు ఎలా చెప్తే అలా చేయడం. ఇంద్రియాల పైన ఒక మనసు ఉంది, అది కంట్రోల్ పోతుంది. అప్పుడు ఆ మనసు కూడా ఎలా అంటే అలా ఆడిస్తూ ఉంటుంది. కంట్రోల్ లేని మైండ్ ఎప్పుడు నేను ఏం చెప్పారు, కిందకి వెళ్తుంది, అది పైకి వెళ్ళదు. చాలా నీచమైన ఆలోచన వస్తుంది. అది ఆటోమేటిక్గా దాన్ని వదిలేస్తే, ఏ కంట్రోల్ లేకుండా, ఏ నియమాలు లేకుండా, ఏ రూల్స్ లేకుండా వదిలేస్తే మనసు అనేది దాని నేచర్ ఏంటంటే అది కిందకి వెళ్తుంది. మనకి అప్పుడు అనిపిస్తుంది, ఇంత నీచమైన ఆలోచన నాకెలా వచ్చాయి. అది మనం కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది మంచి మంచి వాళ్ళకి కూడా ఏదైనా తప్పు చేస్తే అనిపిస్తుంది, ఇంత మంచి మనిషి కదా ఇలాంటి తప్పు ఎలా చేశారు. ఎందుకంటే మనసుని వదిలేసినప్పుడు అది కిందకి వెళ్తుంది తప్పితే పైకి వెళ్ళదు ఆటోమేటిక్గా. దానికి ఉన్నతమైన ఆలోచన తీసుకురావాలి అంటే మనం కష్టపడాలి, నియమాలలో దాన్ని బంధించాలి. ఇలాంటి బుక్స్, ఇలాంటి మంచి అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఒక చిన్న క్వశ్చన్ from this paragraph. సో బైబిల్లో ఎన్ని ధర్మ దేశాలు ఉన్నాయి? 10 మాతాజీ, 10. రమ్య మాతాజీ ఆన్సర్డ్ కరెక్ట్, 10 ఉన్నాయి. సో ఈ ప్రతి ఒక్క గ్రంథంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఆదేశాలు ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ అవర్ సనాతన ధర్మం నుంచి కూడా తీసుకున్న వేరే గ్రంథాలు ఉన్నాయి. కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కాకుండా దాంట్లో నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడా వేరే గ్రంథాలు రాశారు కదా, లైక్ బైబుల్ అండ్ ఆల్. బైబిల్లో కూడా కొన్ని ఆదేశాలు ఉన్నాయి. ఆ 10 వాళ్ళు పాటిస్తారు, ఆ రూల్స్ వాళ్ళు పాటిస్తారు, అప్పుడే వాళ్ళు క్రిస్టియన్స్, రైట్? సో ఇక్కడ కూడా ఈ 3 గుణాల నుంచి పైకి వెళ్ళాలి అంటే కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అవి ఎలా పాటించాలి, ఎందుకు పాటించాలి అని క్లియర్గా మనకి అన్నీ కూడా ప్రభుపాద్ వారు బై హిజ్ మర్సీ ఈ బుక్స్లో రాసి మనకి ఆ వేదాల్లో దాగి ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది తీసి మనకి చక్కగా అట్టిపండు వలిచి పెట్టినట్టు ఈ బుక్స్లో అందరూ రాసి ఇచ్చారు. విల్ రీడ్ దిస్ నెక్స్ట్ పారాగ్రాఫ్. ఎవరు చదువుతారు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, నేను చేస్తాను. ఎస్, హరే కృష్ణ మాతాజీ, మీరు చదవండి. ఓకే. ఇది వరకే చెప్పినట్లుగా శీతోష్ణాలు సుఖదుఖాలు అనే ద్వంద్వాలు ఇంద్రియార్థాలతో ఇంద్రియ సంపర్కం వలన కలుగుతాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే దేహముతో తాదాత్మ్యము వలన అవి ఉత్పన్నమవుతాయి. భోగానికి అధికారానికి అంకితమైన వారు వేదాల పలుకులచే మోహితులవుతారు. యజ్ఞము నియమిత కర్మల ద్వారా సర్వ లోక భోగాలు కలుగుతాయని వేదాలు చెబుతాయి. భోగము మన జన్మ హక్కు, ఎందుకంటే అదే ఆత్మ లక్షణం. కానీ ఆత్మ భౌతిక భోగానికే ప్రయత్నిస్తుంది, అదే తప్పు.
Can I continue, Mataji? No, Mataji, థ్యాంక్ యూ. సో Thank you. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఒక వర్డ్ చెప్పారు కదా, ఈ వేదాల్లో చెప్పిన ఒక చాలా తీయని పలుకులకి మనం మోసపోతాము, భ్రమపడతాము అని. సో ఇది వేదాలని ఏ విధంగా కూడా తక్కువపరిచినట్టు కాదు. వేదాల్లో అన్ని నాలెడ్జ్ ఉన్నాయి. ఒకవేళ దాంట్లో ఎవరైనా ఇది రాసి ఉందనుకోండి, మీరు బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ వ్రతం చేయాలి, స్వర్గానికి కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వ్రతం చేయాలి అని రాసి ఉంటే అది వినడానికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఓ ఎంజాయ్, సుఖం, ఏమైనా సంతోషం, ఇలాంటి వర్డ్స్ వింటే చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. ఇది అందుకనే కదా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ అంతా దానిపైన నడుస్తుంది. ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేప్పుడు అది చూపించి ఏడుస్తూ ఉంటారా? అది చూపించినా నవ్వుతూ ఉంటారు. నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఒక ఏంటది ఫ్రాక్చర్ అయిన తర్వాత పెట్టుకునేది అదేదో బ్యాండేజో లేదో ఉంది. అండ్ లైక్ దట్ ఈస్ సమ్ బోన్స్ ని బాగా స్ట్రాంగ్ చేయడానికి ఆఫ్టర్ ఇట్ వాస్ బ్రోకన్, ఫ్రాక్చర్ అయిన బోన్ ని స్ట్రాంగ్ చేయడానికి ఒక బ్యాండేడ్ లాంటిది ఏదో అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. అది పెట్టుకున్న మనిషి, అంటే ఆ ఫోటోలో పెట్టుకున్న మనిషి కూడా నవ్వుతున్నాడు బాగా. అని అక్కడ బోన్స్ ఇరిగిపోయి ఉన్నాయి కానీ నవ్వుతున్నాడు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లో నవ్వాలి, హ్యాపీగా ఉన్నట్టు చూపించాలి, అప్పుడే అది కొనుక్కుంటారు మనుషులు. అదేవిధంగా ఎక్కడైతే మనం వేదాలు ఎవరైనా చదివినప్పుడు, ఇప్పుడైతే వేదాలు చదవడమే తక్కువ, ఎక్కడో రేర్ చదివినప్పుడు ఇలాంటి వర్డ్స్ వస్తాయి కదా, సుఖం, ఆనందం, ఎంజాయ్మెంట్, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోతారు. అక్కడ ఆగిపోయి ఆ మోహంలో పడిపోయి ఇది చేద్దాం, అరే తర్వాత భగవత్ ప్రాప్తి తర్వాత ముందు మనం ఎంజాయ్ చేయాలి. ముందు ఇక్కడ సుఖం ఇంత, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రస్తుతం మనకి ఐశ్వర్యం లేదు, ఓకే ఇదేదో చూద్దాం, అక్కడ అట్రాక్ట్ అయిపోయి అక్కడ డీవియేట్ అయిపోతారనమాట. సో అక్కడ డీవియేట్ అవ్వద్దు, ఈ వేదాల్లో ఉన్న ఈ మాటలకి మోసపోవద్దు. అండర్స్టాండ్ ద రియల్ పర్పస్ ఆఫ్ వేదస్ అని ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు. మన ద్వంద్వాల నుంచి బయటికి రావాలి. ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి అంటే ద్వంద్వాల నుంచి బయటికి రావాలి. అంటే ఇంద్రియాలకి అప్పుడప్పుడు ఏదైతే బాగా సుఖం అనిపిస్తుందో దానివైపు ద్వంద్వం అంటే రెండు, సుఖం, దుఃఖం, లాభం, హాని, వీటిని ద్వంద్వాలు అంటారు. వీటి నుంచి మెల్లిమెల్లిగా బయటికి రావాలి, సమానంగా చూడడం మొదలు పెట్టాలి రెండింటిని కూడా. దేనిలో కూడా ఎక్కువ దుఃఖం ఎక్కువ సుఖం అవ్వకూడదు. అగైన్ అండ్ అగైన్ ప్రభుపాద రిపీటింగ్ ద సేమ్ థింగ్. ఏంటి అంటే టాలరేట్ చేయాలి. టాలరెన్స్ ఎవరికి ఎక్కువ ఉంటుందో, పేషెన్స్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి తొందరగా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. We will continue, but before that, one small question. What is this example for tolerance? దీనిలో టాలరెన్స్ కోసం ద్వంద్వాల గురించి ఏమి ఎగ్జాంపుల్ ఇచ్చారు? ఏ రెండు ద్వంద్వాల గురించి మాట్లాడారు ప్రభుపాదుల వారు? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సారీ, శీతోష్ణాలు, హీట్ అండ్ కోల్డ్. మాతాజీ ఒక్క డౌట్ మాతాజీ, ఎస్ మాతాజీ. ఇక్కడ భోగము మన జన్మ హక్కు, ఎందుకంటే అదే ఆత్మ లక్షణం అన్నారు కదా మాతాజీ. అది ఆత్మకి ముందు కూడా మనం చెప్పాము, డిస్కస్ చేసాము. ఇది ఆత్మకి ఇప్పుడు మనకి భౌతిక శరీరంలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 24 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత మన అవి కవరింగ్స్ ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, లోపల మన బుద్ధి, అహంకార, చిత్త ఉంది, ఇవన్నీ కలిపి 24 అవుతాయి. కానీ ఆత్మ దేంతో మరి తయారైంది? బాడీ అయితే ఇవన్నీ 24 ఎలిమెంట్స్ తో తయారైంది. లోపల నీరు ఉంది, మట్టి ఉంది, ఎర్త్, వాటర్, ఫైర్ కూడా ఉంది లోపల, దాంతోనే మనకి డైజెషన్ అవుతుంది. ఇవన్నీతోటి బాడీ తయారైంది, బాగుంది. కానీ ఆత్మ దేంతో తయారైంది? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆత్మ ఇస్ మేడప్ ఆఫ్? ఆత్మ అంటే మనం యూజువల్గా మనం ఏదైనా ఫోటోలో చూసినప్పుడు, లేకపోతే ఏదైనా వీడియోలో చూసినప్పుడు ఒక లైట్ లాగా అని చిత్రీకరిస్తారు కదా. ఈ లైట్ ఏదో ఈ బాడీలో నుంచి ఆ బాడీలోకి వెళ్ళిపోయినట్టు అలా చూపిస్తారు కదా వీడియోస్లో అప్పుడప్పుడు. అది ఆ లైట్ లాగా ఉంది, కానీ అది ఓన్లీ ఏదో ఒక లైట్, ఫైర్, ఆ ఎలిమెంట్ కాదు. దానికి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సత్, చిత్, ఆనంద, అది స్పిరిచువల్ ఎలిమెంట్స్.
సత్ చిత్ ఆనందతో తయారైన ఆత్మ అది. సో లైక్ హౌ మనం ఆ రోజు డిస్కస్ చేసాం కదా, ఒక పెద్ద సముద్రంలో కూడా సాల్ట్ ఉంటుంది. అలాగే కృష్ణ ఇస్ మేడప్ ఆఫ్ సచ్చిత్ ఆనంద. భగవంతుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు. అదేవిధంగా ఆ స్వరూపం అయిన ఆ, కృష్ణకి పార్ట్ అండ్ పార్సల్ మనం కూడా అంశం. లైక్ హౌ పెద్ద వాటర్ బాడీలో నుంచి ఒక చిన్న డ్రాప్ తీసుకుంటే ఇది కూడా సాల్ట్ గానే ఉంటుంది, ఓషన్ వాటర్. ఆ ఓషన్ వాటర్ కూడా సాల్ట్ గానే ఉంటుంది. అదేవిధంగా కృష్ణ కూడా సచ్చిదానంద. ఆయన అంశం మనం చిన్న డ్రాప్, మనం కూడా సచ్చిదానంద. కానీ క్వాంటిటీలో డిఫరెన్స్, ఆయన చాలా ఎక్కువ, మనం చాలా తక్కువ. సో మన జన్మసిద్ధ హక్కు అంటే ఏంటి? ఆత్మ హక్కు ఏంటి? ఆనందంగా ఉండడం, సత్ అండ్ చిత్. అందుకే యూజువల్గా మనం చూస్తాం, ఎక్కడ చూసినా అందరికీ ఆనందం కావాలి, అందరికీ నాలెడ్జ్ కావాలి. చిత్ అంటే నాలెడ్జ్, సత్ అంటే ఇటర్నిటీ, శాశ్వతం. అందరూ శాశ్వతంగా ఉండాలి అనుకుంటారు. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సోల్. అదే చెప్తున్నారు, ఈ సోల్కి ఉన్న హక్కే అది. దట్ ఈస్ మేడప్ ఆఫ్ ఆనంద. అలాంటప్పుడు అది ఆనందం గురించి ఎందుకు ఎదుగుతుంది? కానీ రైట్ నౌ ఇన్ దిస్ బాడీ, బికాస్ వీఆర్ థింకింగ్ వీఆర్ ద బాడీ, ఆనందం గురించి తప్పు ప్లేసెస్లో ఎదుగుతుంది. ఎక్కడ ఎదుగుతుంది? ఇంద్రియంకి ఎక్కడ ఆనందం అనిపిస్తే అక్కడ. ఆత్మకి ఆనందం ఎక్కడ అనేది అర్థం కావట్లేదు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ టెంపరీ. ఈ ఇంద్రియాలకి ఇచ్చే ఆనందం టెంపరీ ఆనందం. బట్ ఆనందము సహజంగా జీవాత్మ ఎక్కడ ఎదుగుతుంది, ఎలాంటి ఆనందం ఎదుగుతుంది? ఎటర్నల్, శాశ్వతమైన ఆనందం ఎదుగుతుంది. అండ్ ఆల్సో అన్లిమిటెడ్ ఆనందం కావాలి. సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ జీవాత్మకి. ఒకవేళ నిజమైన ఆనందం దొరికినప్పుడు, బ్లిస్ దొరికినప్పుడు ఇంకా కావాలి, ఇంకా కావాలి. బట్ హియర్ ఒక 10 గులాబ్ జామున్ తిన్న తర్వాత 11వ వద్దంటారు, నాకు వద్దంటారు కదా. బికాజ్ అట్ కెపాసిటీ లేదు, ఇంద్రియాలకి అంత ఎంజాయ్ చేసే కెపాసిటీ లేదు. లైక్ బట్ ద సోల్ హ్యాస్ అన్లిమిటెడ్ నీడ్ అండ్ అన్లిమిటెడ్ కెపాసిటీ. ఎంతైనా కానీ ఆనందం తీసుకోగలుగుతుంది. సో దట్ ఈస్ వై ఒకసారి ఆ స్పిరిచువల్ బ్లిస్ టేస్ట్ చేసిన వాళ్ళకి, లైక్ హౌ యూనో అవర్ గ్రేట్ ఆచార్యస్, లైక్ ఎవరు, మన రూప గోస్వామి, ఆయన ఏమంటారు, నాకు ఈ టేస్ట్ ఎలా ఉంది, మీ నామము హరినామము టేస్ట్ ఎలా ఉంది అంటే, ఐ వాంట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టంగ్స్ జపించడానికి. నాకు ఆనందం ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. సో దట్ ఈస్ ద స్పిరిచువల్ బ్లిస్. అది యాక్చువల్గా మన జన్మసిద్ధ హక్కు అంటున్నారు కదా, అది. బట్ వీఆర్ లుకింగ్ ఇట్ ఫర్ రాంగ్ ప్లేస్, ఇన్ అ రాంగ్ మేనర్. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ నెక్స్ట్ పారాగ్రాఫ్. Can I read, Mataji? ఎస్ ప్లీజ్ మాతాజీ. ప్రతి ఒక్కడు భోగార్థము లౌకిక విషయాల వైపుకు మల్లుతూ ఎంత వీలైతే అంతగా జ్ఞాన సంగ్రహము చేస్తున్నాడు. ఒకడు రసాయన శాస్త్రజ్ఞుడు, ఒక భౌతిక శాస్త్రజ్ఞుడు, ఒకడు రాజకీయవేత్త, ఒకడు కళాకారుడు, ఒకడు ఇంకేదో అవుతున్నాడు. అన్నింటిని గురించి కొంతనో లేదా కొన్నింటి గురించి అంతానో ప్రతి ఒక్కడు తెలుసుకుంటున్నాడు. ఇదే సాధారణంగా జ్ఞానమని తెలియబడుతుంది. కానీ మనము ఈ దేహాన్ని విడిచిపెట్టగానే ఈ జ్ఞానమంతా నశించిపోతుంది. పూర్వజన్మలో ఒక వ్యక్తి జ్ఞానంలో అతి గొప్పవాడే అయి ఉండవచ్చును. కానీ ఈ జన్మలో అతడు తిరిగి బడికి వెళ్ళి మొదటి నుండి రాయడం, చదవడం నేర్చుకోవలసి వస్తుంది. పూర్వజన్మలో సంపాదించిన జ్ఞానమంతా విస్మృతికి గురి అవుతుంది. పరిస్థితి ఏమిటంటే, నిజంగా మనము నిత్య జ్ఞానాన్ని కోరుతున్నాము, కానీ ఈ భౌతిక దేహంతో దానిని పొందలేము. దేహాల ద్వారా భోగాన్ని కోరుతున్నాము, కానీ దేహ భోగము మన అసలైన ఆనందం కాదు, అది కృత్రిమమైనది. ఈ కృత్రిమమైన భోగంలోనే కొనసాగగోరితే మన నిత్య సుఖస్థితిని పొందలేమని తప్పక అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెక్ట్ ఆఫ్ ద ఆత్మ. ఇంత ముందు పారాగ్రాఫ్ లో ఆత్మకి ఒక హక్కు ఉంది, అదేంటి? ఆనందం అని చెప్పారు కదా. బికాస్ సచ్చిత్ ఆనందలో ఆనందం గురించి ఆ పారాగ్రాఫ్ లో కవర్ చేశారు. ఈ పారాగ్రాఫ్ లో చిత్ గురించి కవర్ చేస్తున్నారు. చిత్ అంటే ఏంటి? నాలెడ్జ్. సో ఆత్మకి నాలెడ్జ్ కూడా కావాలి. అందుకని ఇక్కడ చూస్తాం మనం ఏంటి, రకరకాల నాలెడ్జ్లు ఉన్నాయి. మాతాజీ ఇప్పుడు చదివారు, ఏం చదివారు? విజ్ఞానం అని శాస్త్రజ్ఞులు ఉంటారు కదా, వాళ్ళు రకరకాలుగా దే వాంట్ నాలెడ్జ్. ఏంటి అసలు ఇది ఎలా క్రియేట్ అయింది, ఈ యూనివర్స్ ఏంటి, ఇది మనం క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ బాగా కావాలన్నమాట. నాట్ ఓన్లీ ఫర్ సైంటిస్ట్, మనం యూజువల్గా కూడా చూస్తాం, ఎవరైనా కానీ
అక్కడ కూర్చుని ఉండి ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, దట్ నాలెడ్జ్, దట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ వన్ వాంట్స్. ఆ రోజు కూడా మనం అదే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటది, ఈ సోషల్ మీడియా అంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అండ్ డౌన్లోడ్ ఆఫ్ నాలెడ్జ్. అందరికీ అది ఎక్కువ కావాలి. ఎక్కువ ఒక రీల్ చూసాక ఇంకో రీల్ చూడాలి, ఒక వీడియో చూసాక ఇంకో వీడియో చూడాలి. అండ్ ఆల్సో అది అంతవరకే కాదు, మూవీస్ అంటే అది రియల్ కూడా కాదు, అయినా కానీ ఆ క్లైమాక్స్ ఏమైంది, అది రియలే కాదు కదా, అది రియల్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు, దాంట్లో రియాలిటీనే లేదు, అయినా దానికి ఏమైందని ఆతురత. దట్ ఈస్ వై, బికాస్ ఆత్మ హ్యాస్ అ టెండెన్సీ టు సీక్ నాలెడ్జ్. అది చిత్తుతో తయారైనది కదా, దట్ ఈస్ హ్యాస్ అన్ ఎలిమెంట్, సత్ అండ్ చిత్ అండ్ ఆనంద. సో ఆనందం కావాలనుకున్న ఒక ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అనుకుంటారు, బికాజ్ ఆత్మకి అది ఉంది, ఆ గుణం ఉంది, దట్ ఈస్ అ నేచర్, జన్మసిద్ధ హక్కు అంటున్నారు ప్రభుపాద్. తర్వాత చిత్తు కూడా అంతే, మళ్ళీ ఆత్మకి నాలెడ్జ్ కావాలి, ఇట్ ఈస్ ఆల్వేస్ సీకింగ్ నాలెడ్జ్. అండ్ కృష్ణ ఇస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. అందుకని ఆయన పార్ట్ మనం అవడం వల్ల మనకి కూడా అది ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో చదవటము, ఏదో రాయటము, ఏదో ఒకటి ఉంటుంది. బట్ ప్రభుపాద ఇస్ టెల్లింగ్ దిస్ ఇస్ ఆల్ టెంపరరీ. ఆ టెంపరరీ అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎవరైనా చెప్తారా? ఇక్కడ మనం చదువుకునేవన్నీ కూడా ఆ నాలెడ్జ్ టెంపరరీ. అంటే మాతాజీ పూర్వజన్మలో మనం ఏమైనా నాలెడ్జ్ సంపాదించుకుంటే అంటే అక్కడి వరకే ఉంటుంది మాతాజీ. మళ్ళీ ఏమి నెక్స్ట్ బర్త్ తీసుకున్నప్పుడు తిరిగి మళ్ళీ ఆ నాలెడ్జ్ మనము బడికి వెళ్ళి గెయిన్ స్కూల్కి వెళ్ళి హౌ టు దట్ ఈస్ మిజరీ. ఇక్కడ ఉన్న పాపం, ఎంత చదువుకున్నా కానీ తర్వాత నెక్స్ట్ జన్మలో ఇల్లిటరేట్ అంటారు వాళ్ళని, ఒకవేళ వాళ్ళు చదువుకోకపోతే. లాస్ట్ జన్మ నేను పిహెచ్డి చేశానంటే ఎవరు ఒప్పుకోరు. సిమిలర్లీ ఇక్కడ ఉన్న నాలెడ్జ్కి ఈ లిమిటేషన్. బట్ మనం ఒకవేళ వీ రియలైజ్ దట్ వీఆర్ ద సోల్ అండ్ వీ సీక్ ద రియల్ నాలెడ్జ్, వీ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద రియల్ నాలెడ్జ్, అప్పుడు అది వేస్ట్ అవ్వదు. రైట్. మనము భాగవతంలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది దీనికి. ఇంద్రదుమ్న మహారాజ్ అని, ఆయన చాలా తపస్సు చేశారు, చాలా ప్రార్థనలు, ఆయన చాలా స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకుని బైహార్ట్ చేసుకున్నారు ప్రీవియస్ ఆయన ఇంద్రదుమ్న మహారాజ్ అయినప్పుడు. అంటే ఆ తర్వాత ఆయన రాజభోగాలన్నీ మానేసి మన వనంలోకి వెళ్ళి ఇవన్నీ చేశారనమాట. చాలా బాగా పూజలు, వ్రతాలు, మళ్ళీ స్తోత్రాలు అవన్నీ బైహార్ట్ చేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది, అక్కడ ఆయన ఆ జన్మలో ఆత్మసాక్షాత్కారము, భగవత్ సాక్షాత్కారము చేసుకోలేకపోయారు. బట్ నెక్స్ట్ జన్మలో ఆయన ఒక ఏనుగై పుట్టారు కదా, గజేంద్రుడు. ఆ గజేంద్రుడిగా పుట్టినప్పుడు చాలా కష్టం వచ్చినప్పుడు ఆయనకి ఇమీడియట్గా ప్రీవియస్ జన్మలో ఉన్న ఆ నాలెడ్జ్ అంతా గుర్తొచ్చేసింది. చాలా కష్టంతో ఆ క్రొకోడైల్ తోటి ఎన్నో సంవత్సరాలు బాధపడ్డారు. లాస్ట్లో ఆయనకి ఆ స్తోత్రాలన్నీ గుర్తొచ్చాయి. దెన్ హీ స్టార్టెడ్ టు ప్రే ఇన్ దట్ బాడీ, గజేంద్ర బాడీలో కూడా గుర్తొచ్చేసాయి. దట్ ఈస్ అ రియల్ నాలెడ్జ్. మనం రియల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈ మన శాస్త్రాల నుంచి మనం ఎప్పుడైతే చదువుతామో, మనం అనుకోవచ్చు ఇది కూడా మర్చిపోతామేమో, ఇలా మనం ఏబిసిడీలు మర్చిపోయినట్లే నెక్స్ట్ జన్మలో అని. అలా అవ్వదు. వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్, కృష్ణ విల్ గివ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ రియల్ నాలెడ్జ్ దట్ ద సోల్ ఇస్ సీకింగ్. శాశ్వతమైన నాలెడ్జ్, శాశ్వతమైన ఆనందం కావాలి. బికాస్ ద సోల్ ఇస్ సత్ చిత్ ఆనంద, శాశ్వతము, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఫుల్ ఆఫ్ బ్లిస్. సో యూ విల్ గో ఫర్ సమ్ క్వశ్చన్స్ ఇఫ్ నీడెడ్. మాతాజీ మన దగ్గర 3 minutes టైం ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 minutesలో అయితే అవ్వదు. సో ఇప్పటి వరకు మనం చూసింది ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ ఈ చాప్టర్ హాఫ్ అండ్ వీ హ్యావ్ రీచ్డ్ అనుకుంటా. Right? So only 2 more pages left. 2 to 4 pages left for this chapter. ఇప్పటి వరకు ఈ చాప్టర్లో చూసిన దానికి మీకు ఏదైనా చాలా స్ట్రైకింగ్ పాయింట్ అనిపిస్తే యూ కెన్ షేర్, ఆర్ ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఈ పాయింట్ అసలు నాకు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా బాగా గుర్తొచ్చింది అన్న పాయింట్ ఏమైనా ఉందా? Hare Krishna Mataji. హరే కృష్ణ మాతాజీ. Mataji, I just want your guidance, like how to practice the soul through practical ways. You just said 3 things. One was tolerance, one was to study Bhagavad Gita. So the third point, can you please explain in English once? The third point is see everything as an outsider. For this, I gave an example other day. When Prabhuji, Chaitanya Charan Prabhu, he was telling that
as a child, he used to think that if I get first rank, I'll be happy. So always used to get second only, but he was unhappy all the time. You know, first rank. If first rank is not happening to me, there is something wrong with me. He was always unhappy. But one day, what happened? He came district first, and two of his friends did not congratulate him. And that day he was so morose. After coming district first, also he was not happy. And that day, somehow as a child, also he got this vision that the child, he himself, he is crying there and thinking that those two best friends of mine did not congratulate me. And as an outsider, he is seeing, okay, Chaitanya Charan, this is how you have given the hold of your happiness into other people and other things. First, you thought first rank is your happiness, the goal. Then you will be happy. And then you are now thinking people should congratulate, then only you will be happy. So this is the reality of what the definition you have given for your happiness. Like that, from outside, he was seeing. So be an outsider when you are identifying yourself with the body and the mind and suffering. Be an outsider and see. Like how if a child is crying for a toy, others from the outside can see this is such an insignificant toy. Why is he crying for it? But the child feels so united with that thought that I want it. I just need this for my happiness. So be an outsider and see this is a practice. So these are the three: tolerance, study Bhagavad Gita, know the science of self and soul. And third is be an outsider and see the situations. And little bit, Mataji, it's clear. Yeah, But I got it. we'll see these examples, more and more examples as we progress. How to be an Yes, outsider. Mataji. Hare Krishna, Mataji. Hare Krishna. Thank you so much. Vanchakalpatarubhyascha kripa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah.